తమ స్వసుఖాల కోసం కడుపున పుట్టిన బిడ్డల్ని అనాథల్ని చేస్తున్న తల్లుని చూస్తున్న ఈ రోజుల్లో తన బిడ్డల కోసం ఆరాటపడుతున్న తల్లిని చూస్తున్నాను. అయ్యో నా మనవడు వెళ్ళిపోతున్నాడు రా. వాణ్ణి ఆపరా రే యష్. నా నుంచి నా మనవడిని తీసుకెళ్ళిపోతుందిరా. అయ్యో వాడు మన ఇంట్లో పెరిగితే చంద్రశేఖర్ మనవడు అంటాడు, యష్ కొడుకు అంటారా. అదే దాని దగ్గర ఉంటే ఉంచుకునే దాని కొడుకు అంటారా. వెళ్ళిపోతున్నాడు రా రిషి. సంధ్యవాడు వాడు తీసుకెళ్ళిపోతుంది. రామ వెళ్దాం. నా కన్నబిడ్డ స్వామీజీ ఈ అమ్మ దగ్గరికి వచ్చేసాడు. ఇప్పుడు నీకు సంతోషమేనా తల్లి? లేదు స్వామి, నేను అనుకున్న సంతోషం నాకు పూర్తిగా అందలేదు. సగమే అందింది. నా కన్న కూతురు శశి నాతో లేదు, వాళ్ళ నాన్నతోనే ఉండిపోయింది. ఈ అమ్మని దూరం పెడుతుంది. అదొక్కటే స్వామి నాకు లోటు. బాధపడకు తల్లి, త్వరలోనే నీ కూతురు కూడా నీకు చేరువవుతుంది. నిజంగానా స్వామి? ఇది నా మాట కాదమ్మా, ఆ అమ్మ మాట. నాకు నమ్మకం ఉంది స్వామి, మీరు చెప్తే అది ఖచ్చితంగా జరుగుతుంది. నిజంగా నా ఇద్దరు బిడ్డలు నాతో ఉంటే అంతకన్నా ఈ అమ్మకు ఆనందం ఏముంటుంది స్వామి? నా కొడుకుని ఆశీర్వదించండి స్వామి. రిషి, స్వామీజీ దగ్గర ఆశీర్వాదం తీసుకో. దీర్ఘాయుష్మాన్ భవ. రిషి, స్వామీజీ ఏమన్నారో విన్నావు కదా? త్వరలోనే శశి కూడా మన దగ్గరికి వచ్చేస్తుందట. అప్పుడు ఇద్దరూ హాయిగా ఆడుకోవచ్చు, కలిసి స్కూల్కి వెళ్ళొచ్చు. వస్తాను స్వామి. శుభం భూయాత్. పద. పరమేశ్వర, నీ ఆజ్ఞ లేనిదే ఏమీ జరగదు. మరి ఈసారి ఎందుకయ్యా జరగబోయేది నా నోటితో సగమే పలికించావు? మంచిదో చెడ్డదో రెంటికి మధ్యదో అంతు చిక్కలేదా కాలమిటువంటిదో, కయ్యమో నయ్యమో ఎప్పుడేం చెయ్యునో లెక్క తేలలేదా దాని తీరు ఏమిటో,
ముళ్ళు ఉన్న మార్గాన నడిపేటి కాలం వేచి ఉంటే రాదారి చూపించదా చిక్కు ప్రశ్న వేసేటి తెలివైన కాలం తప్పకుండా బదులై రాదా మదిలోని చిరునవ్వు జన్మించగా కలతే పోదా కనుమూయదా నడిరే ఇదరి చేరి మసిపూయగా వెలుగేరాదా చెరిపేయదా అరచేతి రేఖల్లో లేదంట రేపు నిన్నల్ని వదిలేసి రావాలి చూపు చూడొద్దు ఏదంటూ ఓదారుపు నాన్న ఎందుకిలా జరిగింది? నీ కంటి పాపల్లోన నిలబడదు నిన్నటి స్వప్నం, నీ వెంట నీడల్లోన కనపడదు రేపటి సత్యం. ఏ ఆశ కోసం ఈ పయనం, ఏ తోడు ఉన్నది నీ కోసం, ఈ శూన్యమే నీకాధారం, నీ గుండె నీకేగా భారం. బాధలను సంఖ్యలలోన జ్ఞాపకం బంధీ అయినా, వెంటపడు వేదనలోన కంటతడి ఆవిరిలోన, అయినదెవరో కానిదెవరో తేల్చుకోలేని యాతన. దారులు కలిపే గమ్యం ఈ నేలది కాదా, ఆయువు నిలిపే ప్రాణం దేహానిది కాదా. నేను అమ్మ లేకుండా ఉన్నాను. నాన్నగా నేను చాలా రోజులు మిస్ అవ్వాను. కానీ రిషి లేకుండా ఒక్క రోజు కూడా నేను మిస్ అవ్వలేదు నాన్న. ఇంకా రిషి నాతో ఉండడు కదా, అది తలుచుకుంటే నాకు ఏడుపు వస్తుంది నాన్న. రిషి లేకుండా నేను ఎలా ఉండాలి నాన్న? నా వల్ల కాదు నాన్న. ఏడోక్ శశి, రిషి మళ్ళీ తప్పకుండా మన దగ్గరికి వస్తాడు. నిన్ను వదిలిపెట్టివాడు ఉండలేడమ్మా. నిజంగా రిషి తిరిగి వస్తాడా నాన్న? వస్తాడు శశి. ఆ మాట నా మీద ఒట్టేసి చెప్పండి.